హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 7th, 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి మనకి సీరియల్ నెంబర్ 4 అని ఇచ్చారు కదండి. ఈ యొక్క సీరియల్ నెంబర్ 4కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి కేటగిరీ డి పోస్టులు వచ్చేసి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకి ఏ ఒక్క పోస్టులకి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. జూనియర్ హై స్కూల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 7th క్లాస్ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. హై స్కూల్ అంటే 10th క్లాస్ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జూనియర్ హై స్కూల్ అంటే 7th క్లాస్ పాస్ అయిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే స్వీపర్కి సంబంధించి పోస్టులకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి టోటల్ ఈ యొక్క కేటగిరీ డి పోస్టులు వచ్చేసి మనకి 1639 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1/7/2024 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క కేటగిరీ డి పోస్టులకి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే బేసిక్ పేనే మనకి 20,000 పైగానే మనకి శాలరీస్ ఉంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 40,000 పైగానే మనం మంత్లీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక సీరియల్ నెంబర్ 3కి సంబంధించి డ్రైవర్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని ఉన్నాయి అంటే మనకి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. హై స్కూల్ అంటే మనం 10th క్లాస్తో పాటు మనకి 4 వీలర్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 3 ఇయర్స్ అని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి 1/7/2024 నాటికి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. దీనికి కూడా 40,000 పైగానే మనం శాలరీస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 పోస్టులు వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి యొక్క టైపింగ్ స్పీడ్ అయితే కంప్యూటర్ సంబంధించి టైప్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలగాలి. లేదు అంటే హిందీలో పర్ మినిట్ 25 వర్డ్స్ చేయగలిగిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 1054 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 1 పోస్టులు వచ్చేసి మనకి ఒక స్టెనోగ్రాఫర్కి సంబంధించి కేటగిరీ సికి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి 583 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి డిగ్రీ కానీ డిప్లొమా కానీ దాంతోపాటు ఒక స్టెనోగ్రఫీ వచ్చిండాలి. మనకి పర్ మినిట్ 30 వర్డ్స్ ఇంగ్లీష్లో లేదా హిందీలో పర్ మినిట్ 25 వర్డ్స్ టైప్ చేయగలగాలి. 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి రీసెంట్గానే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క 2024-25కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. సీరియల్ నెంబర్కి సంబంధించి మనకి సీరియల్ నెంబర్ 1కి సంబంధించి 950 అయితే పే చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి. సీరియల్ నెంబర్ 1కి సంబంధించి ఏ యొక్క పోస్టులు ఉన్నాయి, సీరియల్ నెంబర్ 2కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయని ఇచ్చారు కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు అలాగే పే చేయాలన్నమాట. సీరియల్ నెంబర్కి సంబంధించి 1కి సంబంధించి 950, అలాగే సీరియల్ నెంబర్ 2కి సంబంధించి మనకి
850 అయితే పే చేయాలి. సీరియల్ నెంబర్ 3కి సంబంధించి 800 అయితే పే చేసి ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్లోనే. లేదు అంటే అప్లై ఆన్లైన్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, దాని డీటెయిల్స్, ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేది మనకి 2 days 3 daysలో అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయిందంటే హైకోర్టు ఇక అలహాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అలహాబాద్ కదా మనకి ఏం లేదనేది కాదు, మనం అందరూ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కూడా కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.